దేశంలో కమ్యూనికేషన్కు అత్యంత ముఖ్యమైన మార్గాలలో రైల్వే ఒకటి. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. రైల్వేలు ప్రతి ప్రయాణీకుని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇందుకోసం పలు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక నిబంధనలను ప్రవేశపెట్టింది. సుదూర రైళ్లలో వృద్ధులకు మధ్య బెర్త్లో లేదా పై బెర్త్లలో పడుకోవడం సమస్యగా ఉంటుంది. లోయర్ బెర్త్ వారికి మాత్రం సౌకర్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లలో సీట్లు ఉండేలా భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుంది. రైల్వే శాఖ ప్రకారం వృద్ధ ప్రయాణీకులకు లోయర్ బెర్త్లు ఇవ్వడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయబడుతుంది. అయితే టిక్కెట్ బుకింగ్ అనేది ఆటోమేటిక్ సర్వీస్ కాబట్టి లోయర్ బెర్త్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు. మీరు వృద్ధ కుటుంబ సభ్యుల కోసం టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే ఈ విధానాన్ని అనుసరించండి. అప్పుడు లోయర్ బెర్త్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. ఈ విషయంలో ఇండియన్ రైల్వే నిబంధనలు మార్చింది. భారతీయ రైల్వే ప్రకారం జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ సీటు ఖాళీగా ఉంటే అక్కడ సీటు పొందే అవకాశముంది. కాని మీకు లోయర్ బెర్త్ లేదా నిర్దిష్ట బెర్త్ కావాలంటే మీరు జనరల్ కోటాను ఎంచుకునే బదులు రిజర్వేషన్ ఛాయిస్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కోరుకున్న సీటు పొందవచ్చు. సాధారణ కోటాలో టిక్కెట్లు బుక్ అవుతాయి. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో బెర్త్లు కేటాయిస్తారు. అలాంటప్పుడు రైల్వే శాఖ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పనిలేదు. రిజర్వేషన్ ఎంపికలో కూడా లోయర్ బెర్త్లో టికెట్ లభించకపోతే రైలు ఎక్కిన తర్వాత టికెట్ ఎగ్జామినర్ లేదా టీటీఈని సంప్రదించండి. ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే ఆ సీటు మీకు టీటీఈ కేటాయిస్తారు.